ఇది ఒక అపార్ట్మెంట్ స్టోరీ అనుకుంటే మిస్ అవుతారు. ఇది యాక్చువల్లీ మనుషుల స్టోరీ. మన మై హోమ్ మంగళలో రామ్నవమి అంటే చాలా స్పెషల్. మన సొసైటీలోనే శ్రీరాములు వారు కొలువై ఉన్నారు. అంటే రాములు వారు మన మధ్యలోనే ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, పండగ ఏర్పాట్లు, గుడిని శుభ్రం చేయడం చాలా రోజుల ముందే స్టార్ట్ అవుతాయి. టెంపుల్ డెకరేషన్ బయట వాళ్ళు కాదు, మన చేతులతో డెకరేట్ చేసుకున్నాం. అది ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. కింద ఫ్లోర్లో ఇంకో సీన్. 5,000 మందికి ప్రసాదం కోసం అందరం కూర్చుని వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం. ఒక పెద్ద ఫ్యామిలీలా, ఎవరూ స్ట్రేంజర్స్ కాదు. మరో రోజు రాములవారి మంగళ స్నానాల కోసం కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరూ ఎల్లోలో. చుట్టూ చూస్తే పసుపు రంగు సముద్రంలా కనిపించింది. రామ కళ్యాణం కోసం స్టేజ్ డెకరేట్ చేసుకున్నాం. ప్రసాదం టైంలో ఎవ్వరూ లెఫ్ట్ అవుట్ కాలేదు. చివరి ప్లేట్ వరకు అందరికీ సర్వ్ అయింది. రథం కూడా మనమే కట్టాం, మనమే లాగాం. చిన్న పెద్ద పిల్ల పాప, లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా అందరం కలిసి రథాన్ని లాగాం. అక్కడ స్ట్రెంగ్త్ మసిల్స్లో కాదు, యూనిటీలో కనిపించింది. ఆటలు పాటలు పాటలు డాన్స్. ఎవరూ చూస్తున్నారా అని కాదు, మనమే మనల్ని సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్న పిల్లలందరూ కలిసి ఒకే గానంలో స్వామివారి గీతాలు పాడారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసే రకరకాల డాన్సులు చేసి అలరించారు. అన్ని రోజులు పడిన శ్రమ ఒక్క క్షణంలో మర్చిపోయేలా అందరూ తన్మయత్వంతో డాన్సులు చేశారు. అక్కడొక మోమెంట్ ఉంది. చుట్టూ చూసినప్పుడు ఫ్లాట్స్, టవర్స్, ఎమ్యూనిటీస్ ఏమీ కనిపించలేదు. కేవలం మనుషులు మాత్రమే కనిపించారు. ఒకరికొకరు దగ్గరగా ఉన్న మనుషులు. ఇది బిల్డింగ్స్ గురించి కాదు, మన మధ్య ఉండే బాండింగ్ గురించి. ఇది హైరైజ్ గురించి కాదు, మనసులు దగ్గరయ్యే క్లోజ్నెస్ గురించి. ఇది ఫ్యాన్సీ ఎమ్యూనిటీస్ గురించి కాదు, మనుషుల మధ్య ఉండే అనుబంధం గురించి. ఇది మనమంతా కలిసినప్పుడు వచ్చే ఫీలింగ్ గురించి. అన్నీ చూస్తుంటే ఆ రాముల వారే మనందరినీ దగ్గర చేసేందుకే ఇలా ఒక అవకాశం ఇచ్చినట్టు అనిపించింది.